ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2.2 అమృత స్కీమ్ పథకం కింద 3 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తామని చెప్పారు. ఏపీలోని 6 కేంద్రాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిధులు లేకపోయినా అన్ని పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. తుడా కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్కు సంబంధించిన పెండింగ్ పనులపై అధికారులతో చర్చించారు. విశాఖ, గుంటూరు, తిరుపతిలో పెండింగ్లో ఉన్న టీడీఆర్ బాండ్ల పై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే బాధితులను ఆదుకుంటామని చెప్పారు మంత్రి నారాయణ. మున్సిపాలిటీని, అర్బన్ అథారిటీని రెండింటిని రివ్యూ చేయడం జరిగింది. జనరల్గా ఎక్కడైనా ఒక లోకల్ బాడీ, అది మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, నగర పంచాయతీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎవరైనా ప్రజలు ఫస్ట్ కోరుకునేది తాగటానికి స్వచ్ఛమైన నీరు. అందుకనే ఇప్పుడు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీస్లో అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్ చేయాలి. దానికి అమృత 2.2 స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే 3 సంవత్సరాల్లో